అన్నా ఎందుకు వచ్చినారు రైడ్కి? మేము వచ్చింది కూడా జూబ్లీ హిల్స్ లో టిఆర్ఎస్ పార్టీకి వెళ్తే ఏమో జరుగుతాను కాదు, కానీ ఇక్కడ టిఆర్ఎస్ పార్టీకి వెళ్తే రేవంత్ రెడ్డి రెఫరెండం గా భావించి ఈ రాష్ట్రంలో అంతకుముందు అబద్ధాలతో హామీలు ఇచ్చింది కదా, ఆ 6 హామీల అమలు కోసము 420 అమలు కూడా అవి చేయడం, అందులో ఏమేమో ప్రజలకు సరిపోతాయో అవి ఇవ్వడం కోసమైనా ఇక్కడ ఓడిపోతే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని జూబ్లీ ప్రజల కోసం రాలే మేము. అంటే ఇక్కడ ఓడిపోతే కంపల్సరీ ఏదైతే హామీలు ఉన్నాయో చేస్తాడు అనుకుంటారా? అంతే, తప్పకుండా ప్రజలందరూ అదే కోరుకుంటారు. జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డి ఓడిపోవాలి, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి, బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రేవంత్ రెడ్డికి శరమన్న వచ్చి నేను ఇచ్చిన హామీలు ఇవ్వాలని ప్రజలంతా చీత్కరిస్తారని చెప్పి మరి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, మీరేమంటున్నారంటే కాంగ్రెస్ లో కొంతమంది ఇదే రౌడీ షీటర్లకి టికెట్ ఇచ్చారు అని చెప్పేసి, మరి దీని గురించి ఏమంటారు? ఇప్పుడు రౌడ్ షీటరు వాస్తవం కాదా ఇక్కడ ప్రజలే చెప్తారు కదా. ఇక్కడ ఇప్పుడు మేమే కానుడు కాదు, ఇక్కడ జనమే అంటారు కదా. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఎందుకు రౌడ్ షీటర్ అనలేదు? మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత మాగంటి సునీత గారు ఉన్నారు కదా, వారిని సతీమణి, ఆమెకి టికెట్ ఇస్తారు. ఇప్పుడు ఆమెకి రాజకీయ అనుభవం లేదని చెప్పేసి అంటున్నారు. మరి ఒకవేళ ఆమె గెలిస్తే పరిపాలన ఎవరిది ఉంటది? ఆమె గెలిస్తే ఆమెను పరిపాలిస్తుంది. ఇలా మహిళలకు 33% ఇలా మహిళలు రాష్ట్రాన్ని వెళ్ళిండ్రు, దేశాన్ని వెళ్ళిండ్రు కదా. వాటికి ఎట్లా మాట్లాడుతుంది? మహిళలు మంత్రులు లేరా? కాంగ్రెస్ పార్టీ లేరా? టిఆర్ఎస్ పార్టీ లేరా? మరి ఆమెకు అనుభవం లేదంటున్నావు కదా. మరి నీకు కూడా అనుభవం, రేవంత్ రెడ్డి కూడా అనుభవం లేదు కదా. ఏ మంత్రి చేసినాడు? మరి ముఖ్యమంత్రి అయినా మరి నీ పరిపాలన ఎవరు చేస్తారు? నీ పరిపాలన ఎవరు? నువ్వు పరిపాలిస్తాను, ఇంకొకరు పరిపాలిస్తాను. మరి ఇప్పుడు బీజేపీ సంగతి ఏమంటారు? అసలు బీజేపీ దేనికి పనిచేస్తుందో తెలియదు. జాతీయ పార్టీలు ఒకటే ఉండాలి, ప్రాంతీయ పార్టీ ఉండద్దు అని చెప్పి వాళ్ళకు కుట్ర, లోపల కుట్ర ఉంటుంది. వాళ్ళకి ఏమిటంటే జాతీయ పార్టీలో ఉండాలి, ప్రాంతీయ పార్టీ ఉండదు. కేసీఆర్ ఉంటే మళ్ళీ దేశం మీద పడతాడు, అందరికి ఇబ్బంది అవుతుందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మాగంటి సునీత గారు ఉన్నారు కదా, ఐ మీన్ బీఆర్ఎస్ ఎన్ని వేల మెజారిటీతో గెలవబోతుంది? మాకు తెలిసిన లెక్క ప్రకారం మేము కనీసము 15 రోజులు అవుతుంది వచ్చి, ఇంచుమించుగా ఒక 20-25 వేల నుంచి వెళ్ళి 30 దాటి 50 దాకా వస్తుంది. ఓకే, మరి కాంగ్రెస్ పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిపాజిట్ కోసము తనలాడతారని అనిపించింది నాకు. నేను ఎర్రగడ్డ ప్రచారణ పోతే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడలేదు. మరి నవీన్ గెలిపిస్తే ఈ ఒప్పుకున్న హామీలు ఇస్తా, మా ఇచ్చిన హామీలు నెరవేరుస్తా ఓటేం జరగలే. నవీన్ గెలిస్తే ఈ బస్ ఫ్రీ ఉంటది, నవీన్ గెలిస్తే ఈ 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఉంటది, నవీన్ వెళ్తే ఈ సన్నబియ్యం ఉంటది, నవీన్ వెళ్తే చిన్న చిన్న పనులు చేస్తా తప్ప మరి కొత్త పనులు చేస్తా, మీకు అభివృద్ధి ఇస్తా, లేకపోతే ఇదివరకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తా, నాకు అవకాశం ఏంటి, నాకు బలాన్ని అడగలే ప్రజలు.